రాత్రికాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, సర్వోన్నతుడా, మీకు స్తోత్రాలు ప్రభువా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఎంతో మంది బిడ్డలు ఈ రాత్రి కాలాన్ని చూడలేక గతించిపోయారు నాయన. ఎన్నో సమస్యల్లో ఉన్నారు, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు అయ్యా, దుఃఖములో ఉన్నారు, వేదనలో ఉన్నారు. అయినా కానీ అయ్యా, మీ బిడ్డలమైన మా అందరినీ ఈ రాత్రిని సజీవులుగా నిలవబెట్టుకున్నారు ప్రభువా. ఏ అపాయం, ఏ ప్రమాదం మా మార్గంలో జరగకుండా మా పనులలో మమ్మల్ని దీవించి మాకు కావలసిన సమస్తాన్ని అనుగ్రహించి అయ్యా, మమ్మల్ని రాత్రిని తండ్రి కుటుంబంతో కలిసి ఈ విధంగా అయ్యా ప్రార్థించుకునే విధముగా మీ పాద సన్నిధిని నిలవబెట్టుకున్నందుకు మీకే లెక్కించలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును అని కీర్తనల గ్రంథం 55వ కీర్తన 22వ వచనం ద్వారా తండ్రి చాలా సుస్పష్టంగా తండ్రి సెలవిస్తున్నారు తండ్రి. అందును బట్టి వందనాలయ్యా. అవునయ్యా, అనేక మంది బిడ్డలు ఎవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి భారాన్ని వారే మోస్తూ మోయలేక జీవితం అంటే అర్థం కాక దుఃఖముతో ఉంటూ నలిగిపోతూ టెన్షన్స్లో జీవిస్తున్నారు తండ్రి. మీరు సెలవిచ్చినట్లుగా వారి భారం వారు మోయకుండా వారు మీ పైన ఆధారపడి ఆ భారాన్ని మీ పైన మోపి ఈ రోజు నుండైనా సంతోషముగా, సమాధానముగా, ప్రశాంతంగా జీవించే కృప దయచేయండి తండ్రి. మీరు ఆదుకుంటారనే విశ్వాసం వారు కలిగి ఉండడానికి సహాయం దయచేయండి ప్రభువా. ఎస్ లార్డ్, ప్రార్థిస్తున్నాం. ఎవరైతే బిడ్డలు ఈ రాత్రిని ప్రార్థనలో ఉన్నారో నాయనా, వారందరికీ తండ్రి మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు దయచేయండి. మీ సహాయము ప్రతి విషయంలో అనుగ్రహించండి తండ్రి. నాయన అడుగుతున్నాము, అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు స్వస్థత దయచేయండి. వారికున్న వ్యాధుల నుంచి విడిపించండి. అయా, హాస్పిటల్స్లో జాయిన్ అయ్యారు, ఐసీయూలలో ఉండి మరణంతో పోరాడుతున్నారు నాయన, స్వస్థపరచండి. ఆపరేషన్స్ విషయంలో భయపడుతున్నారు, ఆపరేషన్ సజావుగా సాగడానికి కృప దయచేయండి నాయన. హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి, లివరు, లంగ్స్, కిడ్నీ సమస్యల నుంచి స్వస్థపరచండి. బ్రెయిన్ ట్యూమర్స్ నుంచి, ఆయా బ్లడ్ క్లాట్స్ నుంచి, ఆయా స్కిన్ ప్రాబ్లమ్స్ నుంచి, ఆయా బ్లడ్ ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా స్వస్థత దయచేయండి. పీసీఓడి సమస్యల నుంచి, థైరాయిడ్స్ నుంచి, ఆర్థరైటిస్ నుంచి, ఆయా షుగర్స్, బీపీస్ నుంచి కూడా విడుదల దయచేయండి ప్రభువా. అయా, కంటి సంబంధమైన, గొంతు, చెవి సంబంధమైన సమస్యల నుంచి కూడా విడిపించండి తండ్రి. అయా, ఎవరైతే భయంకరమైన వ్యాధులతో ఉన్నారో వారికి కూడా స్వస్థత దయచేయండి నాయన. క్యాన్సర్స్ నుంచి విడుదల దయచేయండి. మోకాల నొప్పుల నుంచి, గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి కూడా అయా విడిపించండి తండ్రి నాయన. అంధకార క్రియలన్నిటినీ కూడా యేసు నామములో లయపరచండి ప్రభువా. అయ్యా, ఎవరైతే డిప్రెషన్స్లో ఉన్నారో ఆ డిప్రెషన్లో నుంచి లేవనెత్తండి నాయన. అదేవిధంగా ప్రభువా, గర్భఫలం లేని ప్రతి ఒక్క బిడ్డను ఈ రాత్రిని దర్శించండి తండ్రి. గర్భాన్ని తాకండి, ఆయా గర్భాన్ని మీరే దయచేయండి ప్రభువా. అదే విధముగా ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి. వివాహము విషయంలో మీ చిత్తమేమిటో బిడ్డలకు తెలియపరచండి నాయన. కుటుంబంలో నెమ్మది లేని, శాంతి సమాధానాలు లేని అనేకమైన కుటుంబాలు ఉంటుండగా ఆ కుటుంబాలను దర్శించండి. సమాధానంతో వారి కుటుంబాన్ని నింపండి. యవన బిడ్డలకున్న దుర్వ్యసనాలు, పాపపు, చెడు అలవాట్ల నుంచి విడిపించండి. లోబడే హృదయం దయచేయండి నాయన. అయ్యా, భార్య భర్తల మధ్య గొడవల నుంచి కూడా విడిపించండి ప్రభు. రక్త సంబంధికుల మధ్య గొడవలు కూడా తొలగించండి నాయన. మారు మనసు లేని ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయండి ప్రభువా. అయ్యా, ప్రార్థిస్తున్నాము.
కోర్టు కేసుల నుంచి విడిపించండి, ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేయండి తండ్రి. అయ్యా, ఎవరైతే అప్పుల్లో ఉన్నారో అది ఎంత భయంకరమైన అప్పు అయినప్పటికీ తండ్రి అప్పు నుంచి విడిపించండి. వారి యొక్క చేతుల కష్టార్జితాన్ని బహుగా ఆశీర్వదించండి. వారు చేస్తున్న పనులన్నిటిలో తండ్రి దీవెనలు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఆయా దేశాల్లో ఉంటున్నారు, వారందరికీ కూడా క్షేమాన్ని దయచేయండి. విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తూ ఉండగా వీసాలలో, ఇమిగ్రేషన్స్లో, పాస్పోర్ట్స్ విషయాలలో సహాయం అనుగ్రహించండి ప్రభువా. నైట్ డ్యూటీలో ఉన్నారు, నైట్ ప్రయాణంలో ఉన్నారు, వారందరికీ కూడా క్షేమాన్ని దయచేయండి తండ్రి. లోన్స్ కొరకు, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ కొరకు, రిటైర్మెంట్స్ కొరకు ప్రార్థనలు చేస్తుండగా మీ సహాయం దయచేయండి ప్రభువా. అదేవిధంగా మా భారతదేశాన్ని దీవించండి. ప్రజలను, సైనికులను, వారి కుటుంబాలను ప్రత్యేకముగా ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. ప్రభువా, మేమందరం కూడా అలసిపోయిన దేహములతో సేద తీరబోతుండగా మాకు మంచి నిద్ర దయచేయండి, సుఖవంతమైన నిద్ర దయచేయండి. నిద్రలేమి, పీడకల సమస్యలు లేకుండా కృప చూపించండి. అంధకార క్రియల వలన, దొంగల వలన, శత్రువుల వలన, దురాత్మ క్రియల వలన ప్రభువా ఎవరి ఇబ్బందులు ఎదుర్కొనకుండా అయ్యా ఈ రాత్రంతను మీరే భద్రపరచుమని, ఉదయాన్నే మీ పాద సన్నిధిన మా అందరినీ సజీవ లెక్కల్లో నిలబెట్టుకోమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్.